స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయి సెల్లు మళ్ళీ నేను వస్తాను బిర్యానీ వేస్తాం. అప్పటిదాకా ఇవాళ మూమెంట్ జరగాలి, లారీలు వచ్చాయని. సూర్యాపేట జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ రాములు. ఈ యొక్క హుజూర్ నగర్లో నిన్న ఉదయం ఈనాడు పేపర్లో 22 టన్నుల పీడిఎస్ బియ్యం డైవర్షన్ అవుతుందని ఆ యొక్క పేపర్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశానుసారం నిన్న 6 తారీఖు నాడు ఈ యొక్క హుజూర్ నగర్ ఎమ్మెల్యేస్ పాయింట్కు వచ్చేసి తనిఖీ పీవీ చేసినాము. దాంట్లో కొంత వేరియేషన్ వచ్చినది. దీని ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వాళ్ళను ఈ యొక్క ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జిని, ఫేజ్ 2 కాంట్రాక్టర్ని, ఇంకా అనుమానితులను 2-3 తీసుకుపోయినట్టు సమాచారం ఉన్నది. దీని మీద ఈ గోదాంలో ఉన్న స్టాక్స్ నిల్వల ప్రకారం తనిఖీ చేయడం కోసము మేము ఇక్కడికి హుజూర్ నగర్కు రావడం జరిగింది. నిన్న 6 తారీఖు నాడు అన్ని పీవీ వెరిఫికేషన్ చేసినాము. ఇప్పుడు నిన్న స్టేజ్ 1కి వెళ్ళి లారీలు కూడా వచ్చినాయి. స్టేజ్ 2 మూమెంట్ డీలర్లందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ జరగడానికి ఇక్కడ ఆటంకం కలగకుండా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ ఆదేశానుసారం ఆ యొక్క లారీలను డీలర్లకు రైస్ పంపించడానికి మమ్మల్ని పంపించినారు. కాబట్టి ఆ యొక్క సరుకును అందరు డీలర్లకు, ఎవరికైతే డీలర్లకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదో వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము. తదుపరి ఎంక్వైరీ నడుస్తున్నది. ఈ యొక్క నిన్న నివేదికను పై అధికారులకు నివేదించినాము. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు మమ్మల్ని డిఎంగా చూసుకోమని చెప్పినారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మూమెంట్ జరగడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.